ఊహేలకు తెరపడిన ఢిల్లీ నూతన సీఎంగా రేఖా గుప్తా ఈ రోజు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం. ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్న ఉత్కంఠకు బీజేపీ హైకమాండ్ తెరదించింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా పేరును ఖరారు చేశారు. రేఖా గుప్తా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రేఖా గుప్తా గతంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఆమె ప్రఖ్యాత ఢిల్లీ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశారు. కాగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ సీఎం రేస్లో ముందున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే అనూహ్య రీతిలో బీజేపీ అధిష్టానం రేఖా గుప్తాను సీఎంగా ఎంపిక చేసింది. నిన్న ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక కేజ్రీవాల్ ను మట్టి కరిపించడం ద్వారా పెను సంచలనం సృష్టించిన పర్వేష్ వర్మను డిప్యూటీ సీఎం పదవి వరించింది. స్పీకర్ గా విజయేంద్ర గుప్తాను ఎంపిక చేశారు. ఈ రోజు సీఎంతో పాటు 6 కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. దాంతో ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12:35 ప్రమాణ స్వీకార ఉత్సవం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.